చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ఈరోజు వక్రాక్షిలో ఒక వార్త చూసా. ఆ వార్తలోని అంశాలకు సమాధానం చెప్పాలనిపించింది. ఆ ప్రయత్నం చేస్తున్నా. వార్త ఏంటంటే, సమస్యలపై మాట్లాడుతుంటే వ్యక్తిగత దూషణలా అని ఆ నలుగురు ఎంపీలను పెట్టుకుని వైవి సుబ్బారెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలు ఏంటో ఒకసారి చూద్దాం. మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి వీళ్ళు ఏం తెచ్చారో, రాష్ట్ర ప్రయోజనాలు ఏం కాపాడారో స్పష్టంగా చెప్తే అర్థమయ్యేది. అర్థం కాకుండా ప్రజలు మభ్య పెడుతూ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అంటే ఏ రాష్ట్ర ప్రయోజనాలు? మీ జగన్ రెడ్డి ప్రయోజనాలు ముఖ్యం మీకు. ఆయన ప్రయోజనాలు కాపాడుకోవటానికే గత 5 ఏళ్ళు మీరు పాటుపడ్డారు తప్ప మీరు రాష్ట్రానికి అడాకాని తెచ్చింది లేదు, ఒక ప్రాజెక్ట్ తెచ్చింది లేదు, ఉన్నట్టుని పంపించేశారు. రెండోది, విశాఖ రైల్వే జోన్లోనే వాల్తేరు డివిజన్ ఉండాలి. విశాఖ రైల్వే జోన్లోనే వాల్తేరు డివిజన్ ఉండాలంట. విశాఖ రైల్వే డివిజన్లో వాల్తేరు డివిజన్ ఉంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఎలా ఒప్పుకుంటారు? వాల్తేరు డివిజన్ నుంచి సగం తీసుకొచ్చి విశాఖ డివిజన్లో కలుపుతూ సికింద్రాబాద్ డివిజన్లో ఉన్న విజయవాడ, గుంటూరు, గుంతకల్ లాంటి వాటిని విశాఖ జోన్లో కలుపుతూ దాన్ని ఒక జోన్గా తయారు చేశారు. వాల్తేరు డివిజన్ కలపడానికి రాయగడ్డ వాళ్ళు ఒప్పుకుంటారు ఏందండి? ఏం ప్రశ్న సుబ్బారెడ్డి గారు? అది ఎట్లా మాట్లాడతారు? కిందట 5 సంవత్సరాలు మీరు చేసిందేంటి? ఉత్తరాంధ్ర ప్రజలకు కానీ విశాఖ వాసులకు కానీ మీరు ఏం చేశారు? విశాఖ రైల్వే జోన్ కోసం మీరు ఎందుకు పోరాడలేకపోయారు? ఆ రోజు కేంద్రం నుండి మీ జగన్మోహన్ రెడ్డికి ఎన్ని లెటర్లు రాశారు? రైల్వే జోన్ ఏర్పాటు చేసుకోవడానికి, కేంద్ర కార్యాలయం కట్టుకోవడానికి 56 ఎకరాల భూమిని అడిగితే పలుమార్లు మీ ముఖ్యమంత్రికి లెటర్లు రాస్తే గజం స్థలం ఇవ్వలేకపోయారు. మీరు సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు ఇవాళ మైకులు ముందుకు వచ్చి. అంటే ప్రజలు ఇవన్నీ మర్చిపోయారనుకుంటున్నారా? మర్చిపోయారని చెప్పి అబద్ధాలు వల్ల వేస్తున్నారా? 1వ కృష్ణుడు విజయసాయిరెడ్డి వెళ్ళిపోయాడు, 2వ కృష్ణుడు మీరు మొదలు పెట్టారా అబద్ధాలు? అంటే వాళ్ళు అబద్ధాలు చెప్పారు కాబట్టి నేను కూడా అబద్ధాలు చెప్తేనే జగన్ రెడ్డి నన్ను భుజం మీద తడతాడు అనుకుంటున్నారా? సిగ్గుండాలి. వాల్తేరు డివిజన్ గురించిను విశాఖ రైల్వే జోన్ గురించి మీరు మాట్లాడటానికి. మాట్లాడకండి, ఉన్న గౌరవం పోద్దు మీ మీద. 3వ ప్రశ్న, పోలవరం ఎత్తు తగ్గిస్తే నోరెందుకు మెదపడం లేదు? ప్రశ్న చూసారు ఎంత హాస్యాస్పదంగా ఉందో. పోలవరం ఎత్తు తగ్గిస్తే నోరు ఎందుకు మెదపడం లేదు? ఎవరు తగ్గించారు? ఎవరు ఒప్పుకున్నారు? గత పాలనలో చంద్రబాబు నాయుడు గారు 54,000 కోట్ల చిల్లరకి కేంద్రాన్ని ఒప్పించారు. 71% పనులు పూర్తి చేశారు. పోలవరం పనులు 71% పూర్తి చేశారు. మీ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక 0.5 కూడా చేయలేకపోయాడు. 0.5%, 0.5 కాదు 0.5% పూర్తి చేయలేకపోయాడు. రివర్స్ టెండరింగ్ అని చెప్పి 700 కోట్లు ఆదా చేస్తానని చెప్పి 2,000 కోట్ల పైన దిగమింగేశాడు. కేంద్రం పోలవరానికి ఇచ్చిన నిధుల్లో 2,000 కోట్ల పైన దిగమింగేశాడు. పోలవరం బాధితులకి కళ్ళబొల్లి కబుర్లు చెప్పాడు. R&R ఇస్తానన్నాడు, మీకెందుకు పెంచిస్తా అన్నాడు, 100 అబద్ధాలు చెప్పాడు. మడమ తిప్పను అన్నాడు. తీరా ఇంటికి వచ్చిన తర్వాత ఆ మడమ బెణికింది తిప్పి. మళ్ళీ చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం వచ్చాక పోలవరం బాధితులకి, నిర్వాసితులకి 6,50,000 చిల్లర ఇచ్చారు. అది చూసారా మీరు? మీ దృష్టికి వచ్చిందా? లేదంటే మీ పిఏకి చెప్పండి, చంద్రబాబు గారు ఏం అభివృద్ధి చేస్తున్నారో రోజు మాకు లిస్ట్ ఉండరా? మనం చేసిన దుర్మార్గాలు ఏంటి, బాబు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో సమీక్షించుకోండి. సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్గా చేశారు. ఆయన అనుగ్రహం పొందే అవకాశం మీకు వచ్చింది, కానీ దాన్ని కూడా మీరు కాపాడుకోలేకపోతున్నారు. అక్కడ కూడా అనేక అవినీతి కార్యక్రమాలు చేపట్టారు. అన్నీ ఒక్కొక్కటి వెలుగులోకి వస్తా అంటే మీ కడుపు మండి తట్టుకోలేక అలరవుతామన్న భయంతో అవాకులు చవాకులు పేలుతున్నారు. పోలవరం 41.57 ఎత్తుకి కుదించడానికి ఒప్పుకుంది జగన్మోహన్ రెడ్డి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో కుమ్మక్కై ఆ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఆయన చెప్పిన రకంగా జగన్ రెడ్డి తలకాయ వంచి ఒప్పుకుంది. ఆయన మీ జగన్ రెడ్డి ఒప్పుకున్నాడండి ఎత్తు తగ్గించడానికి. ఇవాళ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు మీరు. ఇదే విషయాన్ని స్పష్టంగా తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ గారు వివరంగా చెప్పారు. 41.57కి నేను చెప్పాను, దానికి తలాడించాడు జగన్ రెడ్డి అని. మళ్ళీ వాళ్ళు సిగ్గు సెరలేక నిసిగ్గుగా వచ్చి మీరు మాట్లాడుతున్నారు. తెలంగాణలో జగన్ రెడ్డి కొన్న ఆస్తులను కాపాడుకోవడం కోసమే కేసీఆర్ గారు చెప్పింది అలా చేశాడు జగన్ రెడ్డి. అవునా కాదా? సుబ్బారెడ్డి గారు మనసు గుండెల మీద చేసుకు చెప్పాలి. పోలవరాన్ని సర్వనాశనం చేశాడు జగన్ రెడ్డి. కేవలం తన ఆర్థిక ప్రయోజనాలు కాపాడుకోవటానికే, తెలంగాణలో తనకున్న 100,000 ఎకరాల భూముల్ని కాపాడుకోవడానికి, రేట్లు పెంచుకోవడానికి పోలవరాన్ని నాశనం చేశాడు. పోలవరానికి న్యాయం జరిగిందంటే, ఏదైనా పని జరిగిందంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. మీ తోడళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి పోలవరం పేర్లు చెప్పి జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చుకుని మట్టి పనులు చేసి కోట్ల మింగాడు తప్ప పోలవరానికి చేసింది ఏమీ లేదు. ఆ తరువాత కూడా
పోలవరానికి ఏ ముఖ్యమంత్రి చేసింది ఏమీ లేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాకనే పోలవరానికి న్యాయం జరిగింది. 71% పనులు కంప్లీట్ చేశారు ఆయన. పోలవరం పూర్తయ్యేలోపు కృష్ణా ఆయకట్టుని స్థిరీకరించాలని చెప్పి పట్టిసీమ కట్టి 5 ఏళ్ళు ఎంత అద్భుతంగా నీళ్ళు ఇచ్చి రైతాంగాన్ని కాపాడుకున్నాడో మీకు తెలుసు, అందరికీ తెలుసు, ప్రజలకే తెలుసు. ఆ పట్టిసీమ నుంచి నీరిస్తే ఎక్కడ మళ్ళీ చంద్రబాబు గారికి పేరు వస్తుందని దుర్బుద్ధితో జగన్ రెడ్డి ఆ పట్టిసీమను కూడా మూలన పడేసిన పరిస్థితి. నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్న ఆ రైతులు నడ్డి విరిచి రెండో పంటకు నీళ్ళు ఇవ్వకుండా ఆపేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. మీకు తెలియదా ఇవన్నీ? దేవుడి మీద భక్తి ఉందని చెప్పుకోవడం కాదండి, నిజాలు మాట్లాడుతూ నేర్చుకోండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. ఇంకొక ప్రశ్న, ఇది మరీ ఎంత దుర్మార్గం అంటే 2014-2019 మధ్య తన సొంత స్వలాభం కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన గనుడు అంట. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, మీ ఉద్దేశం ఏంటో, మీరేం మాట్లాడదలుచుకున్నారో మీకన్నా అర్థమవుతుందో లేదో తెలియదు. 2014-19 మధ్యలో చంద్రబాబు గారు ప్రత్యేక హోదా కోసం ఎంత కృషి చేశారో ప్రజలందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వం అనేక కారణాలతో ప్రత్యేక హోదా ఇవ్వలేము, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్న తర్వాత మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకొని ప్రత్యేక ప్యాకేజీ కోసం ముందుకు వెళ్ళడం జరిగింది. ప్రత్యేక హోదాకి ప్రత్యేక ప్యాకేజీకి పెద్ద తేడా ఏమి లేదు, పేరు మార్పు అంతే. నిధులు మొత్తం ప్రత్యేక హోదాకి ఎలా వస్తాయో అలా ఇస్తామన్న కండిషన్తోనే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒప్పుకున్నారు. ఆ సంగతి మీకు తెలుసు. ఇవాళ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. కానీ మీరు ఆ సమయంలో మీరు చేసిన కుట్రలు, రాజకీయాలు, కేంద్రంలో మీరు ఎన్ని అరాచకాలు చేశారో, అరాచకపు కుట్రలు తెరలేపారో ప్రపంచం అంతా చూస్తూనే ఉంది. 2019 ఎన్నికల ముందు సంవత్సరంన్నర పాటు ఊరూరా తిరిగాడు జగన్ రెడ్డి. ప్రతి యూనివర్సిటీకి వెళ్ళాడు. ప్రత్యేక హోదా తీసుకొస్తా, మీకు ఉద్యోగాలు ఇస్తా, మాట తప్పను మడమ తిప్పను అన్నాడు. ముఖ్యమంత్రి అయ్యాడు. 25 మంది ఎంపీలను ఇవ్వండి, మెడలు వంచి తీసుకొస్తా అన్నాడు. మిథున్ రెడ్డి గారు మీరు కూడా అప్పుడు కూడా ఎంపీ అయ్యారు. మీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అన్నాడు కదా, మీ పులివెందుల ఎమ్మెల్యే 25 ఎంపీలు ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నాడు. ఇచ్చారు కదా, మీకు 22 ఎంపీలు ఇచ్చారు, తక్కువ ఇవ్వలేదుగా. మరి ఎందుకు తేలేకపోయారు ప్రత్యేక హోదాని? జగన్ రెడ్డి తల ఎందుకు వంచేశాడు? బీజేపీ గెలిచి మోడీ గారు ప్రధానమంత్రి అవగానే ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడు? కేంద్రం అంట మా సపోర్ట్ అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఇప్పుడు మనం గట్టిగా మాట్లాడలేము, ఏం అడగలేము అన్నాడు. తలకాయ సగానికి వంచాడు. మోడీ గారు పొట్ల పెట్టాడు తలకాయ తీసుకెళ్ళి. అయ్యా, మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్లేదు, నేను మాట తప్పే మడం తిప్పేస్తాను, దాన్ని మీరేం పట్టించుకోవద్దు, నా కేసులు మాత్రం రాకుండా చూసుకోండి చాలు, రాష్ట్రం చంకపు నాకపోయినా పర్లేదు అన్నాడు. అన్నాడా లేదా? మిథున్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. యువతకి ఇచ్చిన మాటను తప్పి ప్రత్యేక హోదా తీసుకురాకుండా 5 సంవత్సరాలు కాలక్షేపం చేశాడు. పరదాలు కట్టుకు తిరిగాడు, చుట్టూ ముళ్ళకంచి చేసుకున్నాడు. మనిషి అనేవాడు కనపడలా. ఇవాళ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు మళ్ళీ మీరు. ఇంకో ప్రశ్న ఏంటంటే, కడపలో ఉక్కు పరిశ్రమ కోసం జిందాల్తో వైఎస్ జగన్ రెడ్డి మాట్లాడి పెట్టుబడులు తెచ్చేందుకు శ్రీకారం చుట్టారని, కడపలో ఉక్కు పరిశ్రమకు నాడు శంకుస్థాపన చేయగా కూటమి ప్రభుత్వం వచ్చాక జిందాల్పై అక్రమ కేసులు బనాయించి ఆయన మహారాష్ట్రకు పారిపోయేలా చేశారని మండిపడ్డారంట మిథున్ రెడ్డి గారు. ఇక్కడ తెలిసిపోతుంది మీకు ఎంత సిగ్గులేదో. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మొదలుపెట్టాడు కడప స్టీల్ అని, అదే బ్రాహ్మణి స్టీల్స్. ఆర్భాటంగా చేశారు. 10,000 ఎకరాలు స్టీల్ ప్లాంట్ అన్నారు. మళ్ళీ వీరు గాల్లో తిరగడానికి 3,000 ఎకరాలు ఏరోడ్రమ్ కంట 3,000 ఎకరాలు సేకరించారు. 13,000 ఎకరాలు చిల్లర మొత్తం. 13,000 ఎకరాలు సేకరించి హడావుడిగా శంకుస్థాపన చేసి చేతులెత్తేశారు. తర్వాత చేసింది ఏమీ లేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాంట్లో జరిగిన అక్రమాలను ఇవన్నీ చూసి అది రద్దు చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మనం విడిపోయి బయటకు వచ్చిన తర్వాత, కాదు కడపలో స్టీల్ ప్లాంట్ వస్తేనే ఇక్కడ యువతకు ఉద్యోగాలు వస్తాయి, మంచి జరుగుతున్న ఉద్దేశంతో కడప స్టీల్ అని చెప్పి ఆయన ప్రారంభించారు. నువ్వు దానికి అనేక కొరీలు పెట్టించావు. మీరు కడప స్టీలు ముందుకు సాగకుండా ఢిల్లీలో కూర్చుని ఎన్ని నాటకాలు ఆడారో, ఎన్ని వెధ పనులు చేశారో ప్రపంచం అంతా చూసింది. మళ్ళీ జిందాల్ని తీసుకొచ్చి ప్రారంభోత్సవం అన్నావు. ఆ రోజు నువ్వు ఖర్చు పెట్టింది 23 రూపాయలు కొబ్బరికాయ. ఆ రోజు నువ్వు ఖర్చు పెట్టింది 23 రూపాయలు కొబ్బరికాయ మాత్రమే. కొబ్బరికాయ కొట్టావు. జిందాల్ గారు రండి ప్లాంట్ పెట్టండి, దాంట్లో నాకు ఫ్రీ షేర్ ఉండదు 30% అని అడిగాడు. నేను పెట్టుబడి పెట్టి మీకు 30% ఫ్రీ షేర్ ఇవ్వటం ఏందిరా బాబు అని చెప్పి ఆయన అట్టించే పారిపోయాడు. అవునా కదా? మిథునరెడ్డిగా సమాధానం చెప్పాలి. మీరు ఫ్రీ షేర్ అడగటం మూలంగానే జిందాల్ అనే ఆయన అక్కడ ప్లాంట్ పెట్టకుండా పారిపోయిన మాట వాస్తవా కాదా? సమాధానం చెప్పాలి మిథున్ రెడ్డి. ఆయన పారిపోయాడు కాబట్టి ఆయన బ్లాక్మెయిల్ చేసిన మళ్ళీ రప్పించి మీ పగ సాధించుకోవడం కోసం ముంబైలో ఉన్న జత్వాని అనుకుంటా హీరోయిన్, ఆ అమ్మాయి, వాళ్ళిద్దరికి ఉన్న ఏదో చిన్న కేసుని పట్టుకుని
అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ మీరు కేసులు పెట్టి ఆయన్ని బ్లాక్మెయిల్ చేసి ఏదో చేద్దామని చూశారు. ఈ వ్యవహారంలో 3 ఐపీఎస్లు ఎత్తేసారు మీరు. మీ జగన్ రెడ్డి అంటూ ఉంటాడు, మా నాయన పక్కన నా ఫోటో ఉండాలని చెప్పి. నాయన ఫోటో ఐఏఎస్లు పెట్టుకుంటే కొడుకు ఫోటోలు ఐపీఎస్లు పెట్టుకోవాల్సి వస్తుంది. వాళ్ళ జైలు చుట్టూ తిరుగుతా, కోర్టుల చుట్టూ తిరుగుతా. అదే జిందాల్ గారు మన దావోస్లో చంద్రబాబు గారిని పొగిడిన సంగతి మర్చిపోయినట్టున్నాడు మిథున్ రెడ్డి. జగన్ రెడ్డి కంటే ఏ భాష అర్థం కాదు కాబట్టి సరే, మీరు కొంచెం బాగా చదువుకున్నట్టున్నారు కదా మిథున్ రెడ్డి గారు, మీకన్నా అర్థం అవ్వాలిగా. దావోస్లో ఏమన్నాడు ఆయన? చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి, దేశానికి కాదు ప్రపంచానికి దిక్సూచి అని చెప్పి ఆయన కితాబు ఇచ్చాడు ఆయనకి. జిందాల్ చైర్మన్ చంద్రబాబు గారిని పొగుడుతా అంటే అందరూ కళ్ళు అప్పగించి చూశారు. చంద్రబాబు గారు వెనకాల ప్రపంచం అంతా తిరుగుతోంది అన్న మాట మామూలు మాట మీకు మళ్ళీ అక్కడి నుంచి మీకు పుట్టిందే, మీ కడుపులో మంటలు మొదలే. ఏం చేయాలో మీకు అర్థం కావట్లా. విశాఖ ఉక్కును అల్లర్లు చేశారు ప్రైవేట్ పరం అని చెప్పి, అది సక్సెస్ఫుల్గా ప్రభుత్వం చేపట్టింది, క్లియర్ అయ్యింది. రైల్వే జోన్ రాదనుకున్నారు, రైల్వే జోన్ వచ్చింది. ఏదో పిచ్చ ఆరోపణలు మొదలుపెట్టారు. జిందాల్ గారు చెప్పుతో కొట్టినట్టు సమానం చెప్పాడు దావోస్ వేదికగా. పోలవరం అయిపోయింది. పోలవరంలో కుట్రంతరాలు తెలియనివేం కాదు. మీ కుట్రలు మామూలుగా కాదు పోలవరంలో. ఇక అమరావతికి 15,000 కోట్లు కేంద్రం ఇస్తే అది మీకు ఏడుపే. పోలవరానికి 15,000 గ్రాంట్ ఇచ్చిందండి కేంద్ర ప్రభుత్వం. స్పష్టంగా ఆర్థిక శాఖ మార్చులు ప్రకటించాక కూడా నువ్వు ఇంకా గ్రాంటు లేదా అప్పు అంటావేంటి మిథున్ రెడ్డి? మీకు అసలు బుర్ర పనిచేస్తుందా? ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది పోలవరానికి గ్రాంట్ ఇస్తున్నాం, ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకునే 15,000 కోట్లు మేమే కట్టుకుంటాం, రాష్ట్రానికి సంబంధం లేదని చెప్పి స్పష్టంగా చెప్పినా కూడా మీ ఏడుపులేంటి? ఈ 5 సంవత్సరాల్లో మీ కంట రక్త కన్నీరు వచ్చేలా అమరావతి అద్భుత నగరంగా ఆవిష్కరణ కాబోతుంది. పోలవరం పూర్తయి తీరుతుంది. మీకు మళ్ళీ చంద్రబాబు నాయుడికి ఏం ఆస్తులు లేవు తెలంగాణలో. ఒకడికి భయపడి పాలన చేయాల్సిన అవసరం ఆయనకు లేదు. మీ అక్రమాల గుట్లన్నీ వెలికితీసి ఈనాడులో ప్రచురిస్తుందని చెప్పి మార్గదర్శిని పార్లమెంట్లో ఎత్తి నువ్వేదో సాధిద్దాం అనుకున్నావు. 2004లో రాజశేఖర రెడ్డి మొదలుపెట్టాడు ఈనాడు మీద యుద్ధం. ఏం చేయగలిగాడు? ఏమీ చేయలేక చతికిలు పడ్డాడు. కొడుకు జగన్ రెడ్డి మొదలుపెట్టాడు, ఏమీ చేయలేకపోయాడు ఈనాడిని. ఇప్పుడు నువ్వు మొదలుపెట్టావు. నువ్వెందుకు మొదలుపెట్టావు? నీ తండ్రి ఆక్రమించుకున్న అటవీ భూముల్ని వెలుగులోకి తెచ్చిందని చెప్పి ఆ కేసు మీ మెడకు చుట్టుకుంటుందని వణుకు మొదలయ్యి చుట్టుకుంది. విజిలెన్స్ కూడా రిపోర్ట్ ఇచ్చింది మీరు అక్రమంగా ఆక్రమించుకున్నారని చెప్పి. మీకు శిక్షలు తప్పవు, మీకు జైలు తప్పవు. ఇప్పుడు మార్గదర్శి ఎత్తుకున్నావు. ఉండవల్లి అరుణ్ కుమార్ని అడుగు చెబుతాడు, 20 సంవత్సరాలు ఏం పీకాడు ఆయన మార్గదర్శిని. టెక్నికల్గా చిన్న పొరపాటు ఉందని చెప్పి మీ ఆరోపణ రాగానే 99% మంది మదుపుదారులకి తిరిగి పేమెంట్ చేసిన వ్యక్తి రామోజీరావు. ఇంకా 1% మాత్రమే పెండింగ్ ఉంది. ఆ 1% కూడా ఎస్క్రో ఖాతాలో జమ చేసి ఉంచారు వాళ్ళు. ఎవరిని వచ్చి అడిగితే బాబు మా డబ్బులని, వాళ్ళకి ఆ డబ్బులతో వడ్డీతో సహా తిరిగి చెల్లించడానికి బ్యాంకులో ఉంది అమౌంట్ అంతా. నువ్వేదో బ్లాక్మెయిల్ చేద్దామని చూస్తున్నావు. నీ వల్ల కాదు మిథున్ రెడ్డి. చిన్న మత్తలేని మార్గదర్శిని కానీ, మత్తలేని చంద్రబాబు నాయుడు గారిని కానీ మీరు ఏమీ చేయలేరు. మీ దోపిడీని, మీ అక్రమాలని వెలికి తీసి మిమ్మల్ని శిక్షించేదాకా రాష్ట్రం నిద్రపోదు, వ్యవస్థలు నిద్రపోవు.